వైపు దానం రాజీనామా ఖాయమైపోతూ ఉండగా ఆయన పోటీపై అనుమానం వ్యక్తమవుతుంది. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి హరీష్ లైవ్ ద్వారా అందిస్తారు. హరీష్, చెప్పండి, మరి ఇప్పుడు దానం పరిస్థితి ఏంటి? దానం తదుపరి కార్యాచరణ ఎలా ఉండబోతుంది? అప్డేట్స్ ఏంటి హరీష్? రైట్ వెన్నెల, దానం నాగేందర్ ఎపిసోడ్కి సంబంధించి కూడా ట్విస్టుల మీద ట్విస్టులు కొనసాగుతున్నాయని చెప్పొచ్చు. ప్రధానంగా ఏదైతే పార్టీ ఫిరాయింపుల కేసులో దానం నాగేందర్కి సంబంధించి కూడా ఇప్పుడు వేటు పడే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఇప్పటికే స్పీకర్కి సంబంధించి కూడా నోటీసులు జారీ చేయడం జరిగింది. ఇక నోటీసులకు సంబంధించి కూడా ఆయన అఫిడవిట్ దాఖలు చేయలేడు. అయితే స్పీకర్ నోటీసులు ఇచ్చిన రోజే దానం నాగేందర్ ఢిల్లీకి వెళ్ళారు. ఇక ఢిల్లీలో ఇప్పుడు 2 రోజుల పాటు కూడా ఢిల్లీలో ఉన్నారు. ఇక ఢిల్లీలో ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గేను కలవడం జరిగింది. ప్రధానంగా తాను రాజీనామాకు సంబంధించి అంశం కావచ్చు, తన పైన వేటు పడుతుంది కాబట్టి ఖచ్చితంగా తను రాజీనామా చేసి ఖైరతాబాద్ ఉప ఎన్నికకు సంబంధించి కూడా మరోసారి పోటీ చేయాలని కూడా దానం నాగేందర్ ఇప్పుడు ఆలోచిస్తున్నారు. కాబట్టి ఈ అంశాలన్నింటినీ కూడా ఢిల్లీ పెద్దలతో మాట్లాడారు. దాంట్లో ప్రధానంగా ఆయన పలు డిమాండ్లను కూడా ఢిల్లీ పెద్దల వద్ద ఉంచిన పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే ఆయనకు సంబంధించి కూడా మరోసారి జూబ్లీ హిల్స్ ఎన్నిక తర్వాత ఖైరతాబాద్లో కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. దానం నాగేందర్కి సంబంధించి నేను పోటీ చేస్తాను, ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా గెలుస్తాను, తనకు మంత్రి పదవి లేదా రాజ్యసభకు సంబంధించి కూడా ఎంపీ పదవి ఇవ్వాలని కూడా ఆయన ప్రధానమైన డిమాండ్ అధిష్టాన పెద్దల వద్ద ఉంచారు. ఇక దానికి సంబంధించి కూడా ఢిల్లీ పెద్దలకు సంబంధించి ఈ 2 డిమాండ్స్ పట్ల కూడా ఢిల్లీ పెద్దలు నీళ్లు చల్లినట్టుగా కూడా తెలుస్తూ ఉన్నది. ఈ 2 పదవులకు సంబంధించి దానం నాగేందర్కు ఇచ్చేందుకు అధిష్టానం ఇప్పుడు రెడీగా లేని పరిస్థితి ఉంది. ఇక మరోవైపు ఏదైతే ఖైరతాబాద్కి సంబంధించి కూడా విజయారెడ్డి, మాజీ మంత్రి పీజేఆర్ కూతురు విజయారెడ్డిని బరిలో దింపాలని కూడా అధిష్టానం ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే పీజేఆర్ ఫ్రేమ్ని వాడుకోవాలి, పీజేఆర్ కూతురుగా తనకు అవకాశం కల్పిస్తే, ఎందుకంటే గత కొన్నేళ్ళుగా కూడా ఆమె ఇతర పార్టీల నుంచి వైఎస్ఆర్సీపీ కావచ్చు, అలాగే ఏదైతే బీఆర్ఎస్ పార్టీ నుంచి కూడా అక్కడ పోటీ చేసిన సందర్భం ఉన్నది. ఇక్కడ 3 సార్లు కార్పొరేటర్గా కూడా ఆమె అక్కడ ఏదైతే గెలుస్తూ వస్తున్న పరిస్థితి అయితే ఉన్నది. కాబట్టి ఇప్పుడు దానం నాగేందర్ డిమాండ్కి అయితే అధిష్టానం ఓకే చేయట్లేదని తెలుస్తుంది. ఇక మరోవైపు దానం నాగేందర్కి సంబంధించి కూడా ప్రత్యామ్నాయ మార్గాలకు సంబంధించి కూడా ఆలోచిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉన్నది. కాబట్టి ఇక అధిష్టాన పెద్దల వద్ద కూడా పలు డిమాండ్లను ఉంచారు. ఇక ఢిల్లీలో ఆయన దానం నాగేందర్ ఇప్పుడు ఉన్నారు. మరికొంతమందిని అధిష్టాన పెద్దలను కలిసే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి ప్రస్తుతానికైతే ఆయనకు మంత్రి పదవి, రాజ్యసభ సంబంధించి కూడా ఈ 2 ఇచ్చేందుకు అధిష్టానం ఇప్పుడు సిద్ధంగా లేనట్టుగా కూడా సమాచారం అందుతున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉన్నది. కాబట్టి ఇక ఖైరతాబాద్కి సంబంధించి కూడా ఖచ్చితంగా, ఎందుకంటే జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలకు సంబంధించి కూడా పదే పీజేఆర్ పేరును ప్రస్తావనకు వచ్చింది. పీజేఆర్కి సంబంధించి కూడా హైదరాబాద్లో కాంగ్రెస్ పార్టీ బలోపేతం కావచ్చు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా ఇక్కడ హైదరాబాద్ ప్రజలంతా కూడా పీజేఆర్ని విశ్వసిస్తారు. పీజేఆర్కి సంబంధించి కూడా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది. ఈ బేస్ని వాడుకోవాలని కూడా ఇప్పుడు మరోసారి ఏదైతే జూబ్లీస్ ఎన్నిక తర్వాత మరో ఉప ఎన్నిక ఖైరతాబాద్ ఉప ఎన్నిక విజయారెడ్డిని నిలిపితే గెలుపు సులభతరం అవుతున్నట్టుగా కూడా ఇప్పటికే పలు అంచనాలు అధిష్టానం ఆలోచిస్తున్న పరిస్థితి అయితే ఉన్నది. కాబట్టి ప్రస్తుతానికి దానం నాగేందర్ రాజీనామా సంబంధించి కూడా ఖాయమని చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పటికే అయితే సుప్రీంకోర్టు సీజే ఆదేశించారు, 4 వారాల గడువు ఇచ్చారు. ప్రధానంగా ఏ విధమైన చర్యలు తీసుకుంటారో ఆ చర్యలు తీసుకోవాలని కూడా ప్రధానంగా సుప్రీంకోర్టు స్పీకర్ కార్యాలయానికి ఆదేశించింది. ఇదే అంశానికి సంబంధించిన పార్టీ ఫిరాయింపుల కేసులో కలకత్తాకు సంబంధించి కూడా బీజేపీ ఎమ్మెల్యే మొన్న కలకత్తా హైకోర్టు తీర్పు సంచలనంగా మారింది. ఎవరైతే పార్టీ ఫిరాయింపుల కేసుకు సంబంధించి అక్కడ అఫిడవిట్ దాఖలు చేశారో, అక్కడ పిటిషన్ వేశారో, ఆ ఎమ్మెల్యే పైన కూడా కలకత్తా హైకోర్టు పార్టీ ఫిరాయింపుల కేసు కింద వేటు వేసింది. ఈ తీర్పుకు సంబంధించి కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మరోసారి సుప్రీంకోర్టుకు ఈ రిట్ పిటిషన్ దాఖలు చేసే అవకాశాలు అయితే ఉన్నాయి. కాబట్టి ఇప్పటికే సీజే సీరియస్గా ఉంది, సుప్రీంకోర్టుకు సంబంధించి కూడా సీరియస్గా తీసుకుంది. ఫిరాయింపుల కేసులకు సంబంధించి కూడా చర్యలు తీసుకోవాలి స్వత్రమే, అంటే 4 వారాలే గడువిచ్చింది. కాబట్టి ముందుగా మోస్ట్ ఎఫెక్టెడ్ దానం నాగేందర్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఆయన బీఆర్ఎస్లో ఎమ్మెల్యేగా ఉన్నారు, తర్వాత కాంగ్రెస్ పార్టీలోకి రావడం జరిగింది. కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా సీఎం రేవంత్ రెడ్డి వద్ద పార్టీ కండువ కప్పుకోవడం జరిగింది. పార్టీ కార్యక్రమాలకు అధికారికంగా ఆయన పార్టీ కార్యక్రమాలు హాజరయ్యారు. పార్టీలోకి బీఆర్ఎస్ పార్టీ నుంచి కూడా ఇతర కార్యకర్తలంతా కూడా సీఎం రేవంత్ రెడ్డి అలాగే పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ సమక్షంలో పార్టీ చేరికలు కూడా చేసిన పరిస్థితి ఉంది. మరోవైపు పార్లమెంట్ ఎన్నికల్లో సికింద్రాబాద్ నుంచి ఎంపీగా పోటీ చేశారు. బీఆర్ఎస్ పార్టీలో ఎమ్మెల్యేగా కొనసాగుతూ కాంగ్రెస్ బీఫామ్ పైన ఎంపీగా పోటీ చేశారు. కాబట్టి ఈ అఫిడవిట్ని సుప్రీంకోర్టులో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మరోసారి దాఖలు చేశారు. ఖచ్చితంగా ఇప్పుడు చర్యలు తీసుకుంటే మోస్ట్ ఎఫెక్టెడ్ ఫస్ట్గా వేటు పడేది దానం నాగేందర్ పైన. కాబట్టి ఖచ్చితంగా ఆయన రాజీనామాకు కూడా సిద్ధమైనారు. రాజీనామా సిద్ధమైన తర్వాతనే ఢిల్లీకి వెళ్ళారు. ఆ అంశాలను, ఈ డిమాండ్స్ కూడా అక్కడ ప్రస్తావించారు. ఎందుకంటే ఇప్పుడు మరో రాజీనామా చేయకుంటే 6 ఏళ్ళకు సంబంధించి కూడా పోటీ చేసేందుకు వీలుండదు. కాబట్టి అంటే ఇంకా 3 ఏళ్లలో ఎన్నికలు రాబోతూ ఉన్నాయి. ఆ 3 ఏళ్ళు మిగతా
ఆ 3 ఏళ్లకు సంబంధించి కూడా ఆయన 2 దఫాలుగా ఇప్పుడు పోటీ చేసేందుకు వేటు పడితే పోటీ చేసేందుకు అర్హుడు కాదు కాబట్టి ఖచ్చితంగా రాజీనామా చేసి తాను ఎన్నికలకు బైపోల్కి వెళ్తానన్నట్టుగా కూడా ఆయన నిర్ణయించుకున్నారు. ఇక డిమాండ్స్ కూడా ఏదైతే అధిష్టానానికి సంబంధించి కూడా ఈ 2 డిమాండ్స్ని కూడా అక్కడ ప్రస్తావించారు. దానికి సంబంధించి కూడా అధిష్టానం సిద్ధంగా లేదు. ఎందుకంటే ఇప్పటికే బైపోల్స్ తర్వాత కంటోన్మెంట్ తర్వాత జూబ్లీ హిల్స్ అలాగే ఇప్పుడు ఖైరతాబాద్ రాబోతోంది. మరోవైపు స్టేషన్ గణపూర్కి సంబంధించి కూడా ఏదైతే కడియం సిఆర్కి సంబంధించి కూడా ఆయన రాజీనామాకు సిద్ధంగా ఉన్నారు. కాబట్టి ఈ అన్ని బైపోల్కి సంబంధించి కూడా కాంగ్రెస్ పార్టీ గెలవాలంటే ఒక వ్యూహాత్మకంగా వెళ్ళాలి. దాంట్లో భాగంగానే ఈ అధిష్టానానికి సంబంధించి కూడా అన్ని కోణాల్లో ఆలోచిస్తూ ఉన్నది. ఇక దానం నాగేందర్కి సంబంధించి కూడా మంత్రి పదవి ఇవ్వాలా, రాజ్యసభ ఇవ్వాలి దానిపైన కూడా సస్పెన్స్ కొనసాగుతూ ఉన్నది. ఇంకా వాళ్ళు దానికి కూడా తేల్చి చెప్పినట్టుగా తెలుస్తుంది. ప్రత్యామ్నాయ మార్గాలు తమకు ఏదైతే ఇస్తామన్నట్టుగా కూడా అధిష్టానం చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉన్నది. కాబట్టి మరోవైపు విజయారెడ్డి పేరు తెర మీదకి వస్తూ ఉన్నది. ఆమె చాలా సందర్భాల్లో గతంలో కూడా మొన్న ఖైరతాబాద్ నుంచి టికెట్ ఆశించి భంగపడ్డ పరిస్థితి ఉంది. అక్కడ 3 సార్లుగా కార్పొరేటర్గా ఉన్నారు. తన తండ్రి పీజేఆర్కి సంబంధించి కూడా అక్కడ సంబంధించిన ఫ్యామిలీకి అక్కడ అంతా కూడా అక్కడ ప్రజానీకం అంతా కూడా ఫ్యామిలీకి కట్టుబడి ఉంటారు. వాళ్ళకు సపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది. కాబట్టి ఆమెను ఖచ్చితంగా ఇప్పుడు ఖైరతాబాద్ టికెట్ విజయారెడ్డికి ఇస్తే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అక్కడ నెగ్గగలుగుతుంది. స్టేషన్ గణపూర్ ఒక ఇండికేషన్ కూడా స్టేషన్ గణపూర్కి ఇచ్చినట్టుంది. ఎందుకంటే బైపోల్స్కి సంబంధించి కూడా కాంగ్రెస్ పార్టీ కంటోన్మెంట్ గెలిచింది, తర్వాత జూబ్లీ హిల్స్ గెలిచింది. ఇప్పుడు ఖైరతాబాద్ గెలిచిన తర్వాత మిగతా ఏవైనా వేటు పడితే ఇతర నియోజకవర్గాల్లో కూడా ఇప్పుడు ఉప ఎన్నిక రాబోతూ ఉన్నాయి. కాబట్టి ప్రజల్లో ఆదరణ ఉన్నది కాంగ్రెస్ పార్టీ పట్ల. వీటన్నిటి కూడా ప్రజలు విశ్వసిస్తూ ఉన్నారు. ఈ పథకాల పట్ల వీటన్నిటిని కూడా అధిష్టానం ఆలోచిస్తుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ 2 అంశాలను కూడా తిరస్కరించారు. మిగతా ప్రత్యామ్నాయ మార్గాలకు సంబంధించి కూడా అధిష్టానం ఆలోచిస్తుంది. ఇక దానం నాగేందర్కి సంబంధించి కూడా రాజీనామాకు కూడా సిద్ధపడ్డ పరిస్థితి అయితే కనిపిస్తూ ఉన్నది. కాబట్టి ఆయన ఈరోజు మరికొంతమంది అధిష్టాన పెద్దలను కలిసే అవకాశాలు అయితే ఉన్నాయి. దాని తర్వాత రాజీనామా కూడా చేసే పరిస్థితి అయితే ఉంది. వెన్నెల. రైట్, థ్యాంక్ యూ హరీష్.